ఇరాన్ గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతోంది. ఎక్కడెక్కడ ఇరాన్ దాడులు చేసిందనే సమాచారాన్ని ఇప్పుడు నేను మీకు అందించబోతున్నాను. సౌదీ అరేబియాలోని అతిపెద్ద చమురు సంస్థ సౌదీ ఆరామ్కోకు చెందిన రిఫైనరీపై డ్రోన్ దాడి చేసింది ఇరాన్. సౌదీ అరేబియాలోని తూర్పు ప్రాంతంలో ఉన్న రాస్ తనూరా రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ అటాక్ చేసింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కొన్ని కిలోమీటర్ల దూరానికి సైతం ఆ మంటలు కనిపిస్తూ ఉన్నాయి. సౌదీలోని ఆరామ్కో రిఫైనరీపై ఇరాన్ డ్రోన్తో విరుచుకుపడింది. ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలను సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చామని చెప్తూ ఉన్నారు. అటు రిఫైనరీలో కార్యకలాపాలపై ఈ డ్రోన్ అటాక్ పడింది. ఈ ఘటనలో భారీ నష్టం జరగలేదు అని రిఫైనరీ కార్యకలాపాలు పాక్షికంగా కొనసాగుతున్నాయంటున్నారు. మరోవైపు మరో దాడిలో కువైట్లోని అహ్మదీ ఆయిల్ రిఫైనరీపై కూడా క్షిపణి శకలాలు పడడంతో 2 కార్మికులు స్వల్పంగా గాయపడ్డారు. ఇరాన్ ఇప్పుడు గల్ఫ్ దేశాల ఆయిల్ రిఫైనరీలపై విరుచుకు పడుతూ ఉంది. మొన్నటి వరకు కేవలం మేము అమెరికా ఎయిర్ బేస్లపై మాత్రమే దాడి చేశాము, గల్ఫ్ దేశాలు మా టార్గెట్ కాదు అని చెప్పిన ఇరాన్ అలాంటి పరిస్థితులు ఎక్కడ కనిపించటం లేదు. గల్ఫ్ దేశాల్లో ఆయిల్ రిఫైనరీలపై విరుచుకు పడుతోంది, డ్రోన్లతో దాడులు చేస్తూ ఉంది. ప్రస్తుతం సౌదీ అరేబియా రాస్ తనూరా కువైట్లోని అహ్మదీ రిఫైనరీలపై జరిగిన దాడులతో భద్రతా కారణాల వల్ల కొన్ని చమురు యూనిట్లలో తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు రిఫైనరీలలో స్టోరేజ్ ట్యాంకులు, పైప్ లైన్లు పాక్షికంగా దెబ్బతిన్నట్టుగా కూడా తెలుస్తోంది. వీటిని పునరుద్ధరించడానికి కొన్ని వారాల సమయం పట్టొచ్చనంటున్నారు. దీంతో ప్రపంచ ఆయిల్ మార్కెట్పై ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి సౌదీ ఆరామ్కో పరిస్థితిని సమీక్షిస్తోంది. యుద్ధం ఇలాగే కొనసాగితే గల్ఫ్ దేశాల నుంచి చమురు ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ట్రంప్ అంటూ ఉన్నాడు, ఒక 4-5 వారాలు ఈ యుద్ధం కొనసాగే పరిస్థితులు ఉన్నాయని ట్రంప్ అంటూ ఉన్నాడు.